హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇలా క్యాబేజీ పకోడీ అయితే చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సన్నగా కట్ చేసుకున్న నిలువుగా కట్ చేసుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి ముక్కలు, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మన ఆప్షన్ అనమాట. క్యాబేజీ ఆల్రెడీ ఉల్లిపాయ టేస్టే ఉంటుంది కాబట్టి నేనైతే వేయట్లేను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు, ఈడ చూపిస్తున్నట్టుగా బియ్యం పిండి, శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకుంటున్నాను నేను. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ గట్టిగా మెదిమినట్టుగా పిండి అయితే కలపాలన్నమాట. అలా కలిపితే క్యాబేజీలో ఉన్న వాటర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది, వాటర్ తక్కువగా పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేతిలో తీసుకొని కొద్దిగా పకోడీలు అయితే వేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాబేజీ అయితే పకోడీ అయితే వేయించుకోవాలి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి మీరు ఇంతకుముందుకు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి చూసారు కదా, టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో?